వెంకటేశ్వర స్వామి కుబేరుడు దగ్గర ఎంత అప్పు చేశాడో తెలుసా మీకు? పద్మావతి దేవిని పెళ్లి చేసుకోవడానికి వెంకటేశ్వర స్వామికి ధనం అవసరం అవుతుంది. అప్పుడు శివుడి దగ్గరికి వెళతాడు, నాకు ఇలా పెళ్లి చేసుకోవడానికి ఖర్చులకి ధనం కావాలి అని. అప్పుడు శివుడు వెంకటేశ్వర స్వామితో, నా మిత్రుడు ఉన్నాడు, ఆయన దగ్గర ధనం బాగా ఉంటుంది అని చెప్తాడు. అయితే నీ మిత్రుని పిలువు మహాదేవ అని వెంకటేశ్వర స్వామి చెప్తాడు. అప్పుడు కుబేరుని పిలిచిన తర్వాత ఇక్కడ జరిగిన విషయం మొత్తం కుబేరుడితో పరమశివుడు చెప్తాడు. సరే మహాదేవ, నేను అప్పు ఇస్తాను, కాకపోతే ఇది కలియుగం, నేను అప్పు ఇచ్చిన దానికి వడ్డీ తీసుకుంటా అని చెప్తాడు. అది విన్న వెంకటేశ్వర స్వామి, యుగ ధర్మ ఎవరైనా పాటించాలి అని చెప్తాడు. అప్పు తీసుకున్న దానికి నేను వడ్డీతో సహా కట్టి ఇచ్చేస్తా అని చెప్తాడు. రుణగ్రహి శ్రీనివాస, రుణదాత కుబేర అని ప్రామిసరీ నోటు రాసిన తర్వాత అశ్వంతం వృక్షం కింద 14 లక్షల బంగారు కాసులు, ప్రతి 1000 కాసులకి 1 కాసు వడ్డీలాగా పరమశివుడు ఆ ప్రామిసరీ నోటు రాస్తారు. కుబేరుడు, ఒకటే అగ్రిమెంట్ సరిపోదు, దానికి సాక్షులు కూడా కావాలి అని చెప్తాడు. ముక్కోటి దేవతలు చూస్తుండగానే పరమశివుడు మరియు బ్రహ్మదేవుడు అలాగే అశ్వంత వృక్షం ఈ ముగ్గురు సాక్షి సంతులుగా పెడతారు. దేవతల సమక్షంలో కుబేరుడు వెంకటేశ్వర స్వామికి 14 లక్షల బంగారు కాసు నాణ్యాలు ఇస్తాడు. గోవింద గోవింద అని కామెంట్ చేయండి.